ఇదిగోండి ఇవి కూడా మనం ప్రిపేర్ చేసుకునే చూసి వీటిని ప్రిపేర్ చేసుకుందాం. సాయంత్రం తినేటప్పుడు కొంచెం వేపు పెట్టుకున్నా కానీ తింటారు. చాలా సూపర్ టేస్ట్గా ఉన్నాయి. చాలుగా చిన్నయ్యి కట్టేస్తున్నాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. మనము మంచి రెసిపీలు వడియాలు పెట్టుకుంటున్నాం కదా. ఇప్పుడు జరుగుతుందంతా వేసవికాలం వచ్చేసింది, అందరూ కూడా వడియాలు పెట్టుకుంటున్నారు. ఎట్లా మనకు కావాల్సిన టైప్లో కావాల్సిన టేస్ట్ తోటి చేసుకుంటున్నాం అందరం కూడాను. ఇప్పుడు నేనైతే ఒక టైప్ పెట్టేసి అయిపోయింది. ఇదిగోండి రెండో టైపు బియ్యం, అచ్చంగా బియ్యమే రేషన్ బియ్యం కడిగి ఇట్లా రవ్వ ఆడిచ్చి ఉంచాను. సన్నగా ఆడిచ్చాను రవ్వ. ఈ రవ్వను నేను ఒక్క లోట తీసుకుంటున్నాను. దీంతో ఒక్క లోట తీసుకున్నాను. ఇది పక్కన పెట్టాను కదా. ఈ లోటాలోకి 4 లోటాలు నీళ్ళు, అంటే ఇది నూక టైపే వచ్చింది. పలసగా కాకుండా కొంచెం దగ్గరికి ఉప్మా టైప్లో చేసుకొని మనం కురుకురేలాగా ఇలాగ పెట్టేసుకుంటాం అన్నమాట. ఒక లోట పిండి కలుపుకోవటానికి వాటర్ తీసుకుంటా. మొత్తం 5 లోటాలు నీరు పడుతున్నాయి. ఇది నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి, అంటే ఎలాగైనా మనం కన్వీనియంట్గా ఉంటుంది, చేసుకోవచ్చు. అది ఒకవేళ గ్యాస్ లేదని ఉంటాము, అంటే అనేక విధాలైన మనసు మనకు ఉంటుంది కదా, మనుషులం కాబట్టి. అలా కాకుండా దేనికైనా అలవాటై దేంట్లోనైనా చేసుకోవచ్చు అనే దాని మీద నేను మీకు చూపిస్తానికి కరెంట్ కుక్కర్లో చేస్తున్నాను అన్నమాట, రైస్ కుక్కర్లో. ఓకే, ఎసరు కాగుతూ ఉంటుంది. ఎసరు కాగింది, చూద్దాం. ఇదిగోండి 2 టమాటాలు పట్టి మిక్సీ బట్టి పెట్టుకున్నాను, వేస్తున్నాను దీంట్లో. రెడ్ మిర్చి, ఎండుమిరపకాయలు 15 కాయలు తీసుకొని ఇట్లా పొడి బట్టి పెట్టుకున్నాను. నూగులు ఒక 3 స్పూన్లు నువ్వులు వేస్తున్నాను. ఉప్పు ఎక్కువ పట్టదు. గుండి వేసాం కదా, ఒక పొంగు తెల్లలాగా వస్తే వేసుకుందాము. కొంచెం అది టమాటా ఉడకాలి కదా, పచ్చి వాసన అనేది ఉంటుంది. మూత పెట్టి ఉంచుదాం ఒక 2 నిమిషాలు. ఓ చూసారా ఎలా తిరుగుతుందో. ఓకే, ఇలాగ తెరలాలన్నమాట. అప్పుడు ఆ టమాటా ఉడికి టేస్ట్ అనేది వస్తుంది. ఉప్పు చూసుకుందాం. కొంచెం ఉప్పు వేస్తున్నాను. 1 స్పూన్ వేస్తున్నానండి. జీలకర్ర మా చిన్నోడు తినడం. జీలకర్ర వేస్తే అరాయింపు అనమాట, చాలా మంచిది మన హెల్త్కి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రవ్వ తీసుకుందాం. ఇవ్వండి, 1 లోట నీళ్ళతో కలిపి పెట్టుకున్నాను ఈ రవ్వ. దీనికి మూత వేసి పెడదాము. ఒక 3 నిమిషాలు మూత వేస్తే మగ్గుతుంది అన్నమాట. అయిపోయిందండి, చూసారా ఇట్లా ఉడికించుకోవాలన్నమాట. చాలా ఈజీగా సింపుల్గా, చూసారా మనం దేంట్లో చేసుకున్నా కానీ చాలా సింపుల్గా టెన్షన్ లేకుండా ఈజీగా ఇలా చేసుకోవాలి. అయిపోయింది కదా, ఇదిగోండి ఇట్లా రావాలి, ఉప్మాలాగా వచ్చింది. అయిపోయింది, కట్టేస్తున్నాను. పైకి వెళ్ళి పెట్టుకుందాం. ఓవండి, చాలా సూపర్ డూపర్తో వేసిన వడియాలు చూసారా, ఎక్సలెంట్గా వేసాము.
ఇదిగోండి వడియాలు వేసుకోవటం అయిపోయింది. ఓకే, సాయంత్రం వద్దాం, బ్రేక్ తీసుకుని భోజనం చేద్దాం. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఏముంటుందండి, చాలా సింపుల్ ప్రాసెస్లు అనమాట ఇవి. చేసుకొని మనం సంవత్సరం పాటు స్టోర్ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్సుల్లో కట్టుకోవచ్చు. సాయంత్రం తినేటప్పుడు కొంచెం వేపు పెట్టుకున్నా కానీ తింటారు. చాలా సూపర్ టేస్ట్గా ఉన్నాయి. చాలుగా చిన్నవి కట్టేస్తున్నాయి.